దేవుడు మనతో వైపు చూస్తున్నాడు. రెండు చేతులు పైకెత్తండి. ఎంత పైకెత్తగలవో అంత పైకెత్తండి. దేవాది దేవుడు వైపు చూస్తూ, ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. గడచిన కాలం కృపలో నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషములలో కానవచ్చిన, పాదనను కరుణించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషములలో కానవచ్చిన, పాదనను కరుణించిన, కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. అవును ప్రభా, సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడేమనైనా నీకు వందనాలు, నీకు స్తోత్రం. రెండు చేతులు పైకి దేవుడి స్తోత్రాలు చెప్పు. మన జీవితం అంతా, కాలం అంతా కూడా మనం స్తుతించిన అది ఏ పాటిది. దేవాదేవుడు మనం కాపాడాడు.
ఆయనే మన కంచగా లేకపోతే, ఆయనే మన కోటగా లేకపోతే, ఆయనే మనతో లేకపోతే, శత్రువులు మన పైకి వచ్చినప్పుడు మనం ఏమైపోదుమో. దేవాదేవి యొక్క కాపుదల, శత్రువులను కూడా మాయం చేసే కాపుదల. దేవుడికి వందనాలు చెప్పు. నోరు తెచ్చి వందనాలు చెప్పు. ప్రభా, నీ ఊపిరి బట్టి, నీ శ్వాసను బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి, నీ ఐశ్వర్యం బట్టి, అయ్యా నిన్ను బట్టి నీకు వందనాలు ప్రభా. వందనాలు ప్రభా. లోపములెన్నో కాలవచ్చినా సరే నీ దాతృత్వం చూపిన దేవా నీకు వందనాలు ప్రభా. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలను యేసయ్యా. నీకు స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. రీకారాబా షరాబా. స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి, నీకు వందనాలు. థాంక్ యూ జీసస్. నిన్ను కలిగి ఉండటమే మాకు ధన్యత అయ్యా. మాతో ఉన్న దేవా నీకు వందనాలు. మా వాడా నీకు వందనాలు. నేను నిన్ను కలిగి ఉండటం ధన్యత నాయనా. థ్యాంక్ యూ జీసస్. నోరు ఆపకుండా దేవుని స్తుతిస్తావా, దేవుని స్తుతిస్తావా. థ్యాంక్ యూ జీసస్. గొడుగుడు సనుగుడు మానివేసి దేవుని స్తుతించి సమయమున హల్లెలూయా, హల్లెలూయా. గడచిన కాలం కృపలో నమ్ము, దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు కను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము. నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. నాతో ఉన్నవాడా నీకే స్తోత్రము. నన్ను కన్నవాడా నీకే స్తోత్రము. నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. నన్ను కాపాడిన దేవా నీకే స్తోత్రము. ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రం. ఎంత వందనాలు చెప్పినా తక్కువే తండ్రి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ యొక్క నూతన సంవత్సర ప్రారంభములో మేము ఏమి మాట్లాడుతున్నావో స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీవే మాతో మాట్లాడమని, ఆమేన్. నీవు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం నాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు కూర్చోండి. కొద్దిగా సేపు మాత్రమే దేవుడి యొక్క వాక్యం విందాం. చాలా సంతోషం. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి ఈరోజు ఈ రాత్రి కాలంలో ఏ వాక్యం చెప్పాలి అని దేవుడు అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పాడు. ఒక సర్ప్రైజ్. పిల్లలకి సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం కదా.
సర్ప్రైజ్ అంటే ఏముందో అంటూ ఉంటారు. సర్ప్రైజ్, ఒక సర్ప్రైజ్ ఏంటంటే 2024 సంవత్సరంలో ఒక సర్ప్రైజ్, ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్న అందరి మీద దేవుడు ఒక పని చేయబోతున్నాడట. హల్లెలూయా. ఆ పని ఏంటో తెలుసా? మత్తయి సువార్త 13:24 నుండి ఒక్కళ్ళు మాత్రమే చదవండి. స్వామి చదువమ్మ, గట్టిగా చదువు. మత్తయి సువార్త 13:24 నుంచి జాగ్రత్తగా వాక్యం విందాం. నేను ఈ వాక్యాన్ని రాసుకుంటున్నప్పుడు నాకు జ్వరం, గొంతు నొప్పి, జలుబు అయినా కూడా మధ్యలో కొద్దిగా సేపు లేసి వాక్యం రాసుకోవడానికి దేవుడు కృపను చూపించారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏముందమ్మో మత్తయి 13:24 నుండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో లూకాసు వార్త 10:18. లూకాసు వార్త 10:18. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుట. 10:18-20 చదువుతున్నావా? 10 లూకాసు వార్త 10:18. ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఏది కూడా మీకు ఎంత మాత్రమో హాని చేయదు. చెప్పట్లు కొడదామా? ప్రైజ్. దేవుడు ఈరోజు వాగ్దానం ఏమిస్తున్నాడు? నీకు ఏ హాని జరగదు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చదువు చదువు తల్లి. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవి, సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని దెయ్యాలు నాకు లోబడుతున్నాయి అని సంతోషించొద్దంట. ఎక్కడ సంతోషించాలంట? మన పేర్లు పరలోకంలో రాయబడ్డామను సంతోషించాలి. ఏ హాని నీకు జరగదు. నీ పేరు ఎక్కడ రాయబడి ఉంది? పరలోకంలో రిజిస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2024లో సంతోషంగా ప్రారంభిద్దాం. నా పేరు ఎక్కడుంది? ఓటర్ ఐడిలో లేకపోయినా పర్లే, ఆధార్ కార్డులో లేకపోయినా పర్లే, మనుషులు లెక్కలోకి లేకపోయినా పర్వాలేదు. కొంతమందికి మనం అంటే లెక్కలేదు కదా, కానీ దేవుడు అంటున్నాడు నీ పేరు ఎక్కడ రాశాను? పక్కోళ్ళకి చెప్పండి, నీ పేరు పరలోకంలో. నీ పరలోకం ఎక్కడుంది? రిజిస్టర్ అయిపోయింది. ఎక్కడుంది? గట్టి చెప్పాలి. పరలోకంలో రాయబడింది. ఇంకొకటి చూద్దాం. యోహాను సువార్త 15:18 నుండి. యోహాను సువార్త 15:18-25. లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగానున్న ద్వేషించునని స్వామి చదువుతారు. లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని, నన్ను కూడా ద్వేషించినని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. లోకము తన వాటిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. ఈ రోజు ఇంకొక వాగ్దానం. ఫస్ట్ ఏంటి? ఏ హాని జరగదు. ఎందుకు? మన పేర్లు ఎక్కడున్నాయి? మూడోది ఏమిటంట? మీరు లోకానికి సంబంధులు కాదు. లోకంలోనే తిరుగుతా, లోకానుసారంగా బ్రతుకుతా అన్న వాళ్ళకి ఈ వార్త కాదు. నేను క్రీస్తులోకి కదా. చాలా మంది ఇప్పుడు చూస్తుంటే రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. కరెక్ట్ గా 12 కాగానే టపాకాయలు కాల్చాలి కదా, లేదా ఒక బాటిల్ ఇలా పైకి పోతుంది, అవుతుంది సోడాలాగా పైకి పోవాలి, లేదా లైట్లన్నీ ఇట్లా డబడబడబడగాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వాళ్ళ జీవితాల్లో లైట్ ఉండదు, పైకి మాత్రమే లైట్లు ఉంటాయి. మనందరం దేవుడితో ప్రారంభించాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడితో ప్రారంభించాం కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏ హాని జరగదు. మీరు లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. చదవమ్మా ఇంకా. నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటుని. నేను లోకము నుండి మిమ్మల్ని. ఈరోజు ఎవరన్నా మిమ్మల్ని ఏదైనా అన్నారనుకో, నేను ఈ లోకానికి సంబంధించిన దాని కాదు. దేవుడు నన్ను లోకంలో నుంచి నన్ను ఏర్కొన్నాడు, నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా.
ఇది ఒక సత్యం. ఒక సర్ప్రైజ్ ఏంటో చెప్పలేదు కదా ఇంతవరకు. అసలు సర్ప్రైజ్ ఏంటి? దేవుడు మన ఏం చేస్తున్నాడు? ఇష్టమా? వినాలని ఉందా? విందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క నిమిషం ఉంది, ఆ సర్ప్రైజ్ చెప్తా, అప్పుడు వరకు ఆగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 12కి ఇంకొక నిమిషం నా వాచ్ లో. నీకు 4 నిమిషాలు, అక్కడే 5 నిమిషాలు. సో నా వాచ్ ప్రకారం పోదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా చదివయ్యా, అక్కడే ఉన్నాం కదా. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. చూడండి, 2024లో ఎవరు ద్వేషిస్తారంట? గట్టి చెప్పాలి. ఎవరు? లోకములో ఉన్న మనుషులు ద్వేషిస్తారట. అది ఎవరన్నా కావచ్చు, కానీ వాళ్ళు లోకస్తులు. లోకాన్నిలో తిరుగుతున్న వాళ్ళు, లోకంలోనే వెళ్తూ వాళ్ళు మాత్రమే ద్వేషిస్తారు. ప్రైజ్ నోట్లో ఉందా? ఉంది కదా, చూసేస్తా ఫాస్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకస్తులు మిమ్మల్ని ద్వేషిస్తారు. లోకంలో ఉన్న వాళ్ళు ద్వేషిస్తారు. ఇంకొక 1/2 నిమిషం ఉంది సార్, చెప్పయ్యా. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. చదువు. కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించరు. అంతే కదా. లోకం దేవుడే స్పేర్ చేయలేదు, నువ్వు నేనెంత. సో 2024లో దేవుడు అంటున్నాడు, నేను నీకు ఏ హాని జరగదు, కానీ లోకం నిన్ను ద్వేషిస్తుంది. అందుకని ఒక సర్ప్రైజ్ ఇచ్చేసాడు. చెప్పాలా వద్దా? ఇంకొక ఉందా? ఒక్క సెకండ్ ఉంది. ఒక్క సెకండ్ చదవం పాడు. గడచిన కాలం దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కరెక్ట్ 12. అందరు కూడా ఎలాంటిగా ఉండాలి. ఓకే, ఎంతమందికి కావాలి దేవుడు వాక్యం? ఎంతకాలం వాక్యం నాకు కావాలి? లూకాసు వార్త 22:31. లూకాసు వార్త 22:31. తొందరగా తీసి చదవాలి. 12:1 అయిపోతుంది మరి. సీమోను అక్కడ సీమోను తీసేసేయండి. రాజశ్రీ, స్టీఫెన్, నీ పేరేంటే? లక్ష్మణ్, బాబీ, మేరీ, లత, నీ పేరు పుష్పమ్మ, లక్ష్మి, సత్యవతి. ఏముంది అక్కడ? సిరి. ఏముంది అక్కడ? సిమోను. ఇదిగో సాతాను మిమ్మల్ని బట్టి గోధుమల వలె జల్లించుటకు, గోధుమ వలె జల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నాడంట. వాడికి ఏంటంటే ఆశ, చిన్న ఆశ. వాడికి ఏంటి? మనల్ని జల్లడ పట్టాలని, మనం పట్టి ఇట్లా ఇంగ్లీష్ లో అంటారు జస్ట్ నలిపేయాలనుకున్నాడట. ఒక సర్ప్రైజ్ ఏంటంటే, ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? 2024లో దేవుడు చేయబోదే పని ఏం చెప్తున్నాడు అక్కడ? సాతాను మిమ్మల్ని బట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకోలేను కానీ ఇక్కడ మళ్ళీ అందరు చెప్పండి. కానీ అందరు చెప్పాలి. కానీ నవ్వుతూ చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి. కానీ నిన్ను సాతానుడు పట్టుకోవాలనుకున్నాడు, కానీ ఏమైందయ్యా? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు, నేను నీ కొరకు వేడుకుంటేని, నేను నీ కోసం ప్రార్థిస్తున్నా. గట్టిగా చెప్పండి. నీ పాస్టమ్మ కాదు, నీ భర్త కాదు, నీ పిల్లలు కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళు కాదు. ఎవరు ప్రే చేస్తున్నారంట? 2024 ఎవరు ప్రే చేస్తున్నారు నీకోసం? అమ్మయ్యా, నేను పాట రాసేసా కదా. నా కోసం ప్రార్థించిన యేసయ్య, ఏమి చెల్లింతునయ్యా, నేనేమి చెల్లింతును. ఊపిరున్నంత వరకు ఓపికతో నీతో నడుస్తాను, ఊపిరున్నంత వరకు నమ్మికతో నీతో నడుస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గోధుమల వలె జల్లించుటకు సాతాను సిద్ధం కాగా
వాడి కృత్యములను నాశనం చేసి నన్ను రక్షించుటకు ప్రార్థించిన నా యేసయ్య ఊపిరున్నంత వరకు నమ్మికతో నేను సేవిస్తా. ఆమేన్. హల్లెలూయా. 2024 ఎవరు ప్రార్థన చేసినా ఎవరు చెప్పకండి నా కోసం ప్రే చేయండి. ఎవరు ప్రే చేస్తున్నారు? యేసుక్రీస్తు. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ దేవుడి మాటలు గతించి. ఇది సర్ప్రైజ్ ఏంటి? నా కోసం ఎవరు ప్రే చేస్తున్నారు? నా యేసయ్యే. మీ విశ్వాసము తక్కువ కాకుండా, నా మీద మీరు పెట్టుకున్న నమ్మకము తక్కువ కాకుండా నేనే ప్రార్థించాడట. హల్లెలూయా. దేవుడు ప్రార్థిస్తే ఏం జరుగుద్దండి? ఎవరి కోసం ప్రార్థించాడు? ఇక్కడ చూద్దాం. కంటే సిమోను పేతురు కదా, ఆయన ఎట్లాంటోడు? సిమోను అంటే గడ్డి పోచ, సైమన్ అంటే. పేతురు అంటే బండ రాయి. గడ్డి పోచ అంటే ఊగిసలాడుతుంటాడు ఇట్లా, ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలేమో. తొందరపాటుడు ఎక్కువ కదా పేతురు కదా. నీళ్ల మీద నడవయ్యా అని అంటే నడవకుండా మళ్ళీ కళ్ళు తెరిచినాడు. నిలబడి నడుస్తా అంటాడు. తొందరపాటు ఎక్కువ మనలాగే. ఆ సిమోనుతో అంటున్నాడు, నీకు ఒక విషయం తెలుసా? 2023 చూడడానికి సాతానుకి ఇష్టం లేదు. నేను గోధుమ నలిపినట్టు నలిపేయాలనుకున్నాడు, పొట్టులాగా చేయాలనుకున్నాడు. నేను వదలలేదు కదా, నేను నీ కోసం ప్రార్థించా. అందుకే దేవుడికి ఏం చెప్పాలి? థ్యాంక్స్. ఎవరు ప్రే చేస్తారండి కదా? విసుగొచ్చేస్తే ప్రార్థన చేస్తామా? విసిగిపోతే ప్రార్థన చేస్తామా? ఎవరి పట్ల కోపం ఉంటే ప్రార్థన చేస్తామా? చేయం కదా. కదా, మన మీద ఆయనకున్న ప్రేమతో ఆయన మన కోసము ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థిస్తే దేవుడు యేసయ్య ప్రార్థిస్తే ఏమి జరిగింది? పేతురు సువార్థికుడుగా మారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. గొప్ప కార్యాలు ఆయన జీవితంలో జరిగాయి. గొప్ప కార్యాలు. 1 పేతురు 2 పేతురు మనం చదివితే ఎన్ని అద్భుతాలు రాస్తాడు. మనం మామూలు మనుషులం కాదు. వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్ అంటాడు, రాజగిరిక గురుకులం అంటాడు ఆయన కదా. ఈ లోకము దాని వ్యామోహం గతించిపోతుంది అంటాడు. నా దేవుడు నా కోసం ప్రార్థిస్తున్నాడు. సంతోషించాలి, నవ్వచ్చు కదా. ఈ మాట రాసినప్పుడు చాలా ఆనందం నా హృదయం. ఎస్, మై గాడ్ ఈస్ ప్రేయింగ్. ఎందుకంట? సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని కబళించి వేయాలా అనేది చూస్తున్నాడు. అందుకని మన పోరాటము శరీరధారులతో కాదండి, మన పోరాటము సాతానికి, దేవుడికి, మనకి. అందుకే శరీరము పోరాడుతూ ఉంటది. అందుకే మన శక్తి మనకి సరిపోదు. యేసుప్రభు వారికి కూడా శక్తి సరిపోలేదు కదా. అందుకే 3 పేతురు, యోహాను, యాకోబులను ప్రార్థించమని అన్నాడు. మన శక్తి మనకు సరిపోదని మన యేసయ్యకి తెలుసు. అందుకని ఏమంటున్నాడు? నేను మీకోసం ప్రార్థించాను. యేసుప్రభు నా కోసం ప్రార్థిస్తే సాతానుడు ఏమన్నా వేయగలడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి ప్రార్థన చేస్తాడు? ఎటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు కదా. పేతురు తన వలను వదిలేశాడు, తన చేపలను వదిలేశాడు, తన వృత్తిని వదిలేశాడు. జాగ్రత్తగా వినండి, ఒక్క 5 నిమిషాలు చెప్తా, తర్వాత వాగ్దానాలు ఇస్తాం. వృత్తిని వదిలేశాడు, పాత జీవితాన్ని వదిలేశాడు కదా, పాత అలవాట్లు వదిలేశాడు, చేపలు పట్టడం వదిలేశాడు, ప్రభు పైన ఆధారుకున్నాడు కదా. నిజానికి చెప్తే మంచి జాలర్డు, మంచి ప్రావీణ్యం, ప్రొఫెషనల్ ఫిషర్ మ్యాన్. అలాంటి అతను చేపలు వేయడానికి వలేసినప్పుడు ఒక్క చేప కూడా పడలే. యేసుప్రభు వారు నడుచుకుంటూ వచ్చినప్పుడు, నువ్వు కొంచెం ఇంకొద్దిగా లోపలికి పోయి అని వలని లోపలికి ఏమన్నప్పుడు గొడవ పడలే. ఏంటండి నువ్వు చెప్పేది? నువ్వు చేపలు పట్టేవాడువా? నువ్వు జాలర్వా అనల్లా. ఏమయ్యాడు? లోబడ్డాడు. లోబడి కేవలం యేసు ప్రభుకి మాత్రమే అనుకుని ఉన్నాడు. దేవుడు అతను వదిలేశాడా? వదలలే. నాతో నువ్వు ఉంటున్నావని చెప్పి సాతానుడు చాలా తిక్కమక్కలు పెట్టేస్తాడు. కానీ నేను నీ కోసం ప్రార్థిస్తున్నా. నీ ఆత్మ, శరీరం, ప్రాణం, సమస్త వ్యక్తిత్వం
దోషరహితంగా ఉండాలని నేను నీ కోసం ప్రార్థిస్తున్నాను. ఇది ఒక సర్ప్రైజ్ కదా, దేవుడే నా కోసం ప్రార్థిస్తుంటే కదా. అందుకనే యేసుప్రభు హెబ్రీ పత్రికలో మనం చదివితే అక్కడ ఉంటది, యేసుప్రభు తన రక్తం తీసుకెళ్లి తండ్రి దగ్గర మన కోసం విజ్ఞాపన చేస్తుంటారట, విజ్ఞాపన చేస్తాడు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటది, మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మన బలహీనమని ఆయనకి తెలుసు. ఆయన ప్రార్థిస్తే మన జీవితాలు గొప్పగా మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కట్లు రావచ్చు, ఏమైనా కష్టాలు రావచ్చు, కానీ 2024లో నా కోసం ప్రార్థించే దేవుడు ఉన్నాడు. రాయి కాదు, రప్ప కాదు, సజీవుడైన దేవుడు, తండ్రితో డైరెక్ట్ యాక్సెస్ ఉన్న దేవుడు, డైరెక్ట్ కనెక్షన్ ఉన్న దేవుడు కదా. నాకు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ తెలుసు అనుకో, సీఎం, లేదా నరేంద్ర మోడీ డైరెక్ట్ తెలుసు అనుకో, నాకు ఎంత ధైర్యం ఉంటుంది. ఏదైనా పని కావాలంటే, ఏదైనా ఆటంకం ఉంటుందా, డైరెక్ట్ గా చెప్పులేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను కదా. ఇప్పుడు యేసుప్రభు నాకు డైరెక్ట్ గా తెలిస్తే, ఆయనకి మనం అర్చిస్తే, ఆయన చూసి శాంక్షన్ కొట్టేస్తే, హల్లెలూయా, నా కోసం ప్రార్థించే దేవుడు, నా కోసం నిలబడే దేవుడు కదా. అందుకే అన్నాడు కదా, మీరు కుడివైపున కానీ ఎడమవైపున కానీ నడిచిన ఇదిగో దారి, దీనిలో నడువు. అందుకే మనం ఏం చేయాలి? నా కోసం ప్రార్థించిన దేవుడికి నేనేం చేయాలి? నా కోసం ఆలోచిస్తున్న దేవుడికి నేనేం చేయాలి? నా కోసం తప్పిస్తున్న దేవుడికి నేనేం చేయాలి? వారం క్రితమే కదా పరలోక వైభవాన్ని తెలిసి భూలోకానికి వచ్చిన యేసయ్య పండగ చేసుకున్నాం. వారంలోనే మళ్ళీ నూతన సంవత్సరం మహోత్సవంలో ఉన్నాం. చాలా దేశాల్లో నూతన సంవత్సరం వచ్చేసింది కదా, మన దేశంలో ఇప్పుడు వచ్చింది. ఏదైనా సరే నా కోసం ప్రార్థించే దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు, నాతో ఉన్న దేవుడు కదా. అందుకే అన్నాడు 128వ కీర్తన అనుకుంటా అని అంటాడు, 27 అనుకుంటా, తన ప్రియులు నిద్రిస్తుండగా వాన ఒసగే దేవుడు. అలసిపోయే నిద్రపోయే పోతాం, శ్రమ వల్ల నిద్రపోతాం, అనారోగ్యం వల్ల నిద్రపోతాం. ఆ సమయంలోనంటే ఏం చేస్తాడంట, మనకి ఇచ్చే దేవుడు. ప్రార్థన చేసా అంటే ప్రార్థన చేసిన వదిలేసే దేవుడు కాదు, మనల్ని కనిపెట్టుకునే దేవుడు, కంటి పాపలాగా కనిపెట్టుకునే దేవుడు. అందుకే వాక్యం చెప్తుంది, నీ దేవుడు కునుకడు నిద్రపోడు. అందుకని ఓను ఆ మనసా చెప్పాలంట, ప్రభుని స్తుతించు. నా కోసం ప్రార్థించే దేవుడు, నాతో మాట్లాడే దేవుడు. ఎందుకు ప్రార్థిస్తున్నాడు? ప్రకటన గ్రంథం 12:12 చదువుతాం. ప్రకటన గ్రంథం 12:12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, పరలోక నివాసులారా ఉత్సహించండి. భూమి సముద్రమా మీకు శ్రమ, మీకు శ్రమ. అపవాది ఎందుకు దేవుడు ప్రార్థిస్తున్నాడు? జాగ్రత్తగా వినండి. ఆయనకేం పని లేదా? ఆయనకేం టైం పాస్ కోసమా? ఆయనకేం వేరే ఆలోచన లేదా? ఎందుకు నిన్ను తలంచి ప్రార్థిస్తున్నాడు కదా. కొంతమందిని ఎక్కువ కేర్ చేస్తుంటే వాళ్ళకి చులకన ఎక్కువ కదా. ఎందుకు వాళ్ళకేం పని లేదా? మా ఇంటనే పడుతుంటారు, ఉంటుందా లేదా అండి కదా. చాలా దేవుడు ఎందుకు ప్రార్థించాలా? దేవుడికి ఏం అవసరం కదా. ఏమంటున్నాడు అక్కడ, అపవాదికి సమయము కొంచెమేనని వాడికి తెలుసు, బహుక్రోధము గలవాడు. జాగ్రత్తగా వినండి. ఈ రోజు ఉదయకాలమే మొదటి వాక్యం 2024లో, సాతానుడు మహాక్రోధుడై మహాక్రోధముతో వాడు ఉన్నాడు. ఎవరిని కబలించాలా, ఎవరిని మింగేసేయాలా, ఎవరిని లోపరుచుకోవాలి, ఎవరిని తీసుకెళ్ళి వాడు రాజ్యంలో వేసేయాల. దొరికితే చాలు తీసుకెళ్ళి వేసేస్తాడు లోపల కదా. అందుకనే యేసయ్య నీకోసం ప్రార్థిస్తున్నాడు. నేను వదులుకోలేడు. ఎందుకో తెలుసా? మట్టి నుండి మనిషిని చేసి ముక్కు రంధ్రంలో ప్రాణవాయునిచ్చి కదా అందుకే కొంతమంది అంటారు, కన్న వాళ్ళకే తెలుస్తుంది రా బాధ అంటారు కదా. యేసు మనల్ని కన్నాడా లేదా? కన్నాడు. మన కన్న దేవుడు, కొన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు కొంచెం సమయం ఎంత ఉందంట? కొంచెమే, ఇంతనే వాడు సమయం అని తెలిసి
బహుక్రోధము గలవాడై ఎవరి దగ్గర ఉన్నాడంటే వచ్చేసాడు. అందుకనే యేసు అన్నాడు, నేను ప్రార్థిస్తున్నా. ఆ ప్రార్థిస్తున్న దేవుడికి 2024 క్రమం తప్పకుండా గుడికి వచ్చేస్తా, ప్రతి సండే వచ్చేస్తా, ఈ తీర్మానాలు మాత్రం దయచేసి చేయొద్దు. ఎందుకంటే ఎవడైతే 24 జనవరి 1 చెప్తాడో జనవరి 10 లోపల క్లోజ్ చేసేస్తాడు చాప్టర్. అస్సలు నేను చెప్తాను, 3 పనులు చేయండి. ఒకటి, ధ్యానించండి. ఏంటి? ఏమని ధ్యానించాలంట కదా? చాలా మంది ధ్యానం అంటే వాళ్ళ అప్పులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధ, ఇవే ధ్యానం. ఇవే కాదు, దేవుడు నాకు చేసిన మేలులు ధ్యానం చేయి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దినరాత్రములు ధ్యానించాలంట. దావీదే దినముకి 7 సార్లు ప్రార్థించేవాడు. దినారాత్రులు ఆయన చేసే మేలులు బట్టి మన దేవుడి గురించి ధ్యానం చేయాలి. ఎప్పుడైతే దేవుడి యొక్క పాజిటివిటీ మనం నేర్చుకుంటామో మనలో ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ దేవుడు మాటలు చెప్పండి. నా దేవుడు నా కోసం ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం. మొదటి తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం. ఒక్కసారి ధ్యానం చేస్తాం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేయాలంట? దేవుడు నన్ను ప్రార్థిస్తుంటే, దేవుడు నా కోసం ప్రార్థిస్తుంటే, బాగా ప్రార్థన చేసావులే, ఏంటి ప్రార్థన చేసినా నా జీవితం ఎట్లుందని గొనుగుదామా? ఏం చేయాలంట? ప్రతి రోజు కృతజ్ఞత ఒక ధూపం వలె వెళ్ళాలట, సామ్రాణి వలె వెళ్ళాలట. దేవుడికి సువాసనగా మన స్థుతి వెళ్ళిపోవాలి. గొంతు బాగుందా బాగలేదా అన్నది కాదు, హృదయాంతరాల నుంచి స్థుతి రావాలి బయటికి. ప్రైజ్ ది లార్డ్. పాపం చేసే వాళ్ళు దేవుడిని స్తుతించలేరు. పాపాత్ములు మాత్రమే దేవుడిని స్తుతించలేరు, మిగతా అందరు దేవుడిని స్తుతిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైందిలా? ఏమవుతుంది? ఎందుకనక దేవుడు చూస్తున్నా కూర్చోవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఇచ్చుడువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల పైకెత్తవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దానికి కృతజ్ఞత మనము చెప్పాలి. దేవుడు నా కోసం ప్రార్థిస్తుంటే నేను చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన 25:11 వచనం. కీర్తన 25:11 వచనం. త్వరగా చదువుతా. 65వ కీర్తన 11వ వచనం. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి నేనే 3 పూటలు బాగా తినేసాను, యోగా చేశాను, జాగింగ్ చేశాను కాబట్టి నేను బతికాను అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దయ లేనిదే నేను బ్రతకనే లేను. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప లేనిదే ఒక్క అడుగు కూడా నేను ముందుకు వెయ్యలేను. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరం దయా కిరీటం నాయన నాకు ధరింపచేసి ఉన్నాడు. సో న్యూ ఇయర్ ఎవరిచ్చారు అన్నది నా ప్రశ్న. ఈ కొత్త సంవత్సరం ఎవరిచ్చారు? గట్టి చెప్పరా. ఎవరిచ్చారు? అయిపోయింది 365 రోజులు అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చేసిందనా? ఎవరిచ్చారు చెప్పాలి. గత సంవత్సరం ఎంతమంది చనిపోయారు కదా, చాలా మంది, మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది పోయారు కదా. ఈరోజు ఇంకా నువ్వు నేను జీవితంలో లెక్కలో ఉన్నాం అంటే 2 కారణాలు. ఒకటి ఆయన కృప, రెండోది ఆయన సహనం. ఆయన మన ఆత్మ కోల్పోవటం ఇష్టం లేదు. హీ డజంట్ వాంట్ అస్ టు పెరిష్. నశించడం ఇష్టం లేదు. నేను తిట్టినా కదా 50వ కీర్తన అనుకుంటా, ఒక్కసారి చూద్దాం. 90 కీర్తన, 90వ కీర్తన అనుకుంటా, ఒక్కసారి చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ఒక్క నిమిషం ఆగుతావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
4వ వచనం, నీ దృష్టికి 1000 సంవత్సరం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 50వ కీర్తన 20వ వచనం నుండి. ఆయన ఎంత కృపగల దేవుడో చూద్దాం. ఎందుకు నాకు కొత్త సంవత్సరం ఇచ్చంటే, ఏదో నేను పెద్ద బాగా తినేసాను, ఎక్సర్సైజ్ చేశాను, జాగింగ్ చేశాను అని కాదు. ఏముందమ్మా, ఆయన ఎంత సహనంతో ఉన్నాడు మన పట్ల. చదువు, చదువుతాడు యోనా మన స్వామి. నువ్వు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ సొంత వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతావు. నువ్వు సొంత వాళ్ళ గురించి చెడుగా మాట్లాడతావు. చదువమ్మా. నీ తల్లి కుమారుని మీద అంటే ఎవరు? అన్ననో, తమ్ముడో, పిన్ని కొడుకో, ఎవరో సొంతోళ్ళ మీదనే, రక్త సంబంధికుల మీదనే. మనం నూతన సంవత్సరం చూడడానికి 2 కారణాలు. ఒకటి ఆయన కృప, 2వది ఆయన సహనం. ఎందుకంటే మనం కోల్పోవటం ఆయనకి ఇష్టంలే. అందుకే ఆయన అంటున్నాను, నేను నీ కోసము ప్రార్థిస్తున్నా. చదవమ్మా. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఎట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటినని, అందుకు నేను కేవలం నీ వంటి వాడను. ఏం చేయట్లే దేవుడు. నేను ఎంతగా ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా కూడా, నా ఇష్టం వచ్చినా నేను తిరిగినా సరే దేవుడు చూసుకుంటున్నాడు కదా. తిండి దొరుకుతుంది, తిరగడానికి దొరుకుతుంది, అంత మంచిగానే ఉంది కదా, అంత బాగుంది, ఇంకేం ప్రాబ్లం లేదు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. దేవుడి సహనం కోరుతున్నాడు, చాలా సహనంతో ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎక్కడో మీ అమ్మమ్మ ప్రార్థన, ఎక్కడో మీ నాన్నమ్మ ప్రార్థన, ఎక్కడో ముత్తాతల ప్రార్థన నీకు అడ్డం పడుతుందేమో. నీ తల్లి ప్రార్థన, తల్లి కుమారుడు మీద నువ్వు నిందలు వేసినా, కూర్చొని పుకాలు పుట్టించినా, నేను మౌనంగా ఉంటే నువ్వేను కూడా ఒక మనిషిని అనుకుంటున్నావేమో. ఏమన్నాడు? చదవమ్మా. అయితే నీ కన్నుల ఎదుట ఒక రోజు వస్తుంది, ఈ సంగతులను నేను వరుసగా ఉంచి ఎవరంట దేవుడే గద్దిస్తాడు. అందుకనే దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధ దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు నేనేం చేయాలి? పరిశుద్ధంగా ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలి. ఎప్పుడు రావాలి? చెప్పాలి. సన్నిధికి కదా, పరిగెత్తుకుంటూ ఆశ కలిగి తృప్తిగా రావాలి. ఈరోజు చాలా మంది పగలు రాలేదు. కారణం కదా, ఆదివారమే పగలు ప్రార్థన, పగలే. ఈ ప్రార్థన ఫస్ట్ ఇయర్ది కదా. ఒక ఆదివారం మిస్ అయిపోయాం. దేవుడి సన్నిధిలో మనం అడగాలి, లెక్క దేవుడిని అడగాలి. 2024లో అమ్మా, అక్క, చెల్లి, తమ్ముడు అందరికి చెప్తున్నా, నా బిడ్డలారా మీకు చెప్తున్నా, నీ దేవుడు నీ కోసం ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రార్థించే దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండు. సహనముతో ఉన్న దేవుడికి సరి చేసుకుని బ్రతుకో. పరిశుద్ధుడైన దేవుడు బిడ్డలం కనుక నువ్వు నేను పరిశుద్ధంగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నూతన సంవత్సరం వాగ్దానం దేవుడిని అడిగాను. ఒకటి, ప్రార్థన చేస్తా అన్నాడు. రెండోది 118వ కీర్తన 22, 23 వచనాలు. 118వ కీర్తన 22, 23 వచనాలు చదవండి. ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి. ఈరోజు 24లో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం. వేయబడిన రాయి ఏమొద్దంట? మూల రాయి. అది గట్టిగా చెప్పట్లు కూడా. గట్టిగా చదివయ్యా. మళ్ళీ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఈ రోజు నువ్వు ధృవీకరించబడ్డావేమో. 2023లో తోసేశారేమో, వేస్ట్ అన్నారేమో, పనికిరాదన్నారు, నిన్ను నీ కుటుంబం వెళ్లి వేశారేమో. దేవుడు అంటున్నాడు, ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూల రాయి అవుతాడు. తలకు మూల రాయి. ఇంకేముందమ్మా చదువు తర్వాత.
అది అది నా సొంతం వచ్చిందని పొగడుతూ ఉండబాక. యెహోవా వలన కలిగినది. అది యెహోవా వల్ల మాత్రమే కలుగుతుంది. అది మన కనులకు ఆశ్చర్యం. అది మన కనులకు ఏంటంట సర్ప్రైజ్. ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి తలకి మూల రాయి అయినప్పుడు నా కళ్ళకి అది ఆశ్చర్యకరమైన పనులు చేయడానికి 2024 దేవుడు అడుగు పెట్టిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేం చేస్తాడంట? ఫస్ట్ ఏమంటున్నాడు? ఇదిగో నేను నీకోసం ప్రార్థిస్తున్నా. రెండోది, నేను నిన్ను ఎవరు నిషేధిస్తే వాళ్ళకి నేను మూలరాయిగా నేను మారుస్తా. మూడోది ఏం చేస్తున్నాడో తెలుసా? సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా నిద్రపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి. యెహోవా నిన్ను ఆశీర్వదించి ఫస్ట్ డే నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. గట్టిగా చెప్పండి కొట్ట. హల్లెలూయా. ఫస్ట్ ఏమన్నాడు? ప్రార్థిస్తున్నా అన్నాడు. తర్వాత మూలరాయిగా చేస్తున్నాడు. మూడోది ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇంకేం కావాలమ్మా? ఇంకేదం కావాలా? ఏమని కావాలా? అస్సలు పాయింట్ చెప్పలేదు అనుకున్నామేమో దేవుడు. ఇందులోనే అన్ని పాయింట్లు దాగుండేవి. ఆశీర్వాదం అంటే మామూలు మాట కాదు. వెన్ గాడ్ బ్లెస్సెస్ కదా. ఆ పాత నిబంధనలో తండ్రి పిల్లల మీద ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు నిలిచిపోయేవంట. మనుషులే, తండ్రి చచ్చిపోయేవాడే కొన్ని రోజులకి. తండ్రి ప్రార్థనకి అంత వాల్యూ ఉంటే నీ దేవుడికి ఎంత ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వదించి ఏం చేస్తాడంట? నిన్ను కాపాడును గాక. ప్రార్థించడమే కాకుండా ప్రార్థిస్తున్నాలే అని చెప్పేసి ముగించలా, కాపాడే దేవుడు కూడా. హల్లెలూయా. అందుకే పాడండి. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చేస్తాడంటే? ఆశీర్వదించి కాపాడుతాడంట. తర్వాత ఏముందమ్మా? యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి ఏం చేస్తాడంట? ఆయన సన్నిధి మన చుట్టూ ఉంటదంట. సన్నిధి, దేవుడి సన్నిధి ఉంటే ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ పాపం చేయం. దేవుడు నన్ను చూస్తున్నాడంటే మనం దొంగతనం చేస్తావా? మనుషులు చూస్తున్నాడంటే చెయ్యం. దేవుడే చూస్తున్నాడంటే ఆయన సన్నిధి పర్వతములు చుట్టినట్టుగా మనం చుట్టూ ఉంటదంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. కరుణిస్తాడు. ఇంకా యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలగజేయును గాక. ఏం కావాలమ్మా? సమాధానం కావాలో వద్దా? 3 ప్రవచనాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. 3. ఒకటి, నేను నీకోసం ప్రార్థిస్తున్నా. రెండోది, నేను మూలరాయిగా చేస్తా. మూడోది ఏమంటున్నాడు? నీకు సమాధానాన్ని ఇస్తా. ప్రైజ్ ది లార్డ్. అలాంటి కృప దేవుడు మనకు దయచేయడు గాక. ఆమేన్. కళ్ళు మూసుకోదా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మంచి